హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసండి ఆనపకాయ పప్పు చారు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది, ఒక 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయండి, అవి చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది వంట. పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని నేను ఏంటంటే కందిపప్పు ఒక 150 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసేసి ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఈజీగా అయిపోతుంది అన్నాను కదా, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఉడకబెట్టిన కందిపప్పుని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒక 2 నిమిషాలు దీన్ని మంచిగా ఆయిల్ అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏమి యాడ్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ అనమాట ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది కూడా పప్పుచారు చాలా బాగుంటుందండి. చూసారు కదా, కందిపప్పుని నేను ఫైన్గా మొత్తం పేస్ట్ అయ్యేలాగా ఉడికించేసుకున్నాను. సో మనకి ఎక్కడెక్కడ బద్దగా ఏం కనిపించదు, మొత్తం మనకు పప్పుచారులోనే కరిగిపోతుంది అనమాట కందిపప్పు అనేది. సో ఆ రీతిగా మీరు ఉడకబెట్టుకోండి కందిపప్పుని అనమాట. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. సో చిన్న మంట పెట్టుకోండి, అడుగు మాడే అవకాశాలు ఉంటాయి కదా, సో అందుకనమాట. సో మంచిగా ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఆనపకాయ తీసుకున్నాను. ఆనపకాయ నీట్గా పైన పీలంతా తీసేసి నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద నేను మంచిగా కట్ చేసుకుని ముందే రెడీగా పెట్టుకున్నానండి పప్పుచారుకి. సో అది రెండో స్టెప్ అనమాట. మనకి కటింగే చిన్నగా అనిపిస్తుందండి, మిగతాదంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఆనపకాయ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకుందాం. అది చూడండి, పప్పు మంచిగా ఉడుకుతుంది కదా, ఆనపకాయ ముక్కలు కూడా నేను వేసేసుకుంటున్నాను అనమాట. సో ఆనపకాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే మన పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా వరకు ఏంటంటే పీసెస్ అంత ఇష్టపడరు అనమాట. సో అదేం కాదు, వెజిటేబుల్స్ తింటేనే మనకు మంచిగా ఉంటుంది కదా. సో అందుకనేసి ఆనపకాయని మీరు ఎక్కువగానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటేనే మన పప్పుచారు కలర్ఫుల్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో మనం హెల్తీగా కూడా ఉంటామన్నమాట. సో అవి రెండు కూడా ఇప్పుడు మళ్ళీ నేను చూడండి మొత్తం కలుపుకుంటున్నాను. పప్పుని ఆనపకాయ ముక్కల్ని రెండింటిని కూడా నేను మొత్తం కలుపుకుంటున్నాను చూడండి. సో వీటిని కూడా ఒక 2 మినిట్స్ మళ్ళీ కూడా ఉడకనివ్వాలి. ఎందుకంటే మనం పచ్చిగా వేసేసాం కదా, ఏమి ముందుగా బాయిల్ చేసుకోవడం కానీ ఆయిల్లో ఫ్రై చేయడం కానీ ఏం చేయలేదు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఒక చిన్న సైజు లెమన్ తీసుకున్నానండి. ఆ లెమన్ని వాటర్లో మంచిగా నానబెట్టేసి దాన్ని నేను గుజ్జు కింద తీసుకున్నాను అనమాట. మన పులుపు తగ్గట్టు, ఇంకా మనం మధ్యలో ఏమి యాడ్ చేయము, ఇదే స్టెప్ అనమాట. సో మనకి ఎంత పులుపు కావాలో అంత పులుపు తగ్గట్టుగా చింతపండు గుజ్జు తీసుకుని మనం వేసేసుకోవాలి. మళ్ళీ పప్పుచారు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. సో చింతపండు వాటర్ ఒక గ్లాస్ వచ్చినాయి. ఇవి నేను ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేశాను కదా పప్పుచారు అని చెప్పేసి. సో అవి 2 గ్లాసెస్ అంటే మొత్తం 3 గ్లాసెస్ వచ్చేలాగా నేను నా క్వాంటిటీకి తగ్గట్టు నేను 3 గ్లాసెస్ వాటర్ వచ్చేలాగా నేను చూసుకున్నాను అనమాట. సో వీటిలో ఇప్పుడు చూడండి, ఇవి మొత్తం కూడా ఆనపకాయ ముక్కలు ఎలా నీట్గా పైకి కనిపిస్తున్నాయో. సో ఉడికిన తర్వాత మనకు అంతగా కనిపించవు అనమాట. సో నేను చిన్న మంటే పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటర్ పోసాను కాబట్టి ఫ్లేమ్ పెంచాను. సో ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ నేను పసుపు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు 1.5 స్పూన్ వచ్చేసి నేను కారం వేసుకున్నాను. ఈ కారం అనేదండి కారం ఏమి ఉండదు, చాలా మైల్డ్గానే ఉంటుంది కాబట్టి నేను ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. లేదు మాకు 1.5 వద్దు అంటే మీరు 1 స్పూన్ వేసుకోండి, మీ ఆప్షన్, మీ కారం మీ ఆప్షన్ అనమాట. ఉప్పు అనేది నేను 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. ఇంకేమన్నా పడితే నేను లాస్ట్లో ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తాను అనగా అప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మీరు కూడా అలాగే చేయండి, ఎందుకంటే ముందు మనం ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ తర్వాత మనకు కష్టమైపోతుంది కదా. సో అందుకని అనమాట 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మంచిగా పప్పుచారులో కలిసేటట్టుగా, మన చారులో కలిసేటట్టుగా బాగా మనం కలుపుకోవాలన్నమాట గరిటెతో. సో మంట అనేది ఇప్పుడు నేను పెద్ద మంట పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకి వాటర్ పోసాం కాబట్టి అవన్నీ మనకు మంచిగా బాయిల్ అవ్వాలి కదా. ఇప్పుడు నేను 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసుకుని వేసుకున్నానండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర అనమాట. ఇవన్నీ మనం పచ్చిగానే వేసుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా మనం ఉడకటానికి ఒక చింతపండు పచ్చిగా వేసుకున్నాము, ఆనపకాయ ముక్కలు పచ్చిగానే వేసుకున్నాం కదా. సో ఇవన్నీ మనం ఉడకడానికి మ్యాక్సిమం 10 నిమిషాలు టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో 10 నిమిషాల పాటు వీటిని మంచిగా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా గరిటెతో మొత్తం కలబెట్టుకొని పప్పుచారుని మనం ఉడికించుకోవాలన్నమాట. ఈ పప్పుచారు అనేది ఉడకడానికి ఖచ్చితంగా మనకి 10 నిమిషాలు అనేది టైం అనేది పడుతుందండి. సో ఈ 10 నిమిషాలు వెయిట్ చేద్దాము.
ఈ 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి అంతా కూడా మనకు రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అంతా కుక్ అయిపోయిందండి. మొత్తం ఆనపకాయ ముక్కలు కానీ చింతపండులో పచ్చివాసన అంతా కూడా పోయింది, నీట్గా అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఉప్పు కూడా సరిపోయిందండి. సో ఇప్పుడు లాస్ట్ టచ్ ఇంకా దించే ముందు కొంచెం అంతా బెల్లం వేసుకోవాలండి. సో బెల్లం వేసుకోవడం వల్ల కూడా మనకి కరెక్ట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది షుగర్ వేస్తారు, షుగర్ కాదు బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఈ పప్పుచారు మరిగే పప్పుచారుని పక్కన పెట్టుకొని పక్కన గ్యాస్ స్టవ్ మీద పెట్టుకున్నానండి. సిమ్లో పెట్టేసి మనం బెల్లం వేసాం కదా, సో అది మొత్తం మళ్ళీ కరగాలి కదా. సో అందుకని ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుంటున్నానండి. సో పోపు ఎలా పెట్టుకోవాలో మీ అందరికీ తెలుసు కాబట్టి నేను విడమర్చి అని చెప్పట్లేదు. ఇక్కడ మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ చూసేవారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుందండి. సో మీరు సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం పదండి. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పోపుకి తగ్గట్టుగా మన పప్పుచారుకు తగ్గట్టుగా ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1/2 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకున్నాను. సో సిమ్లో పెట్టుకోవాలండి, మీద పడతాయి కదా. సో అందుకని సిమ్లో పెట్టుకోవడం మంచిదండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత అవి చూడండి మంచిగా కొంచెం నేను ఫ్రైగా అనిస్తున్నాను. సో సిమ్లో పెట్టుకుని చూడండి మొత్తం కూడా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఒక 6 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. నేను పప్పుచారుకి వెల్లుల్లిపాయ చాలా టేస్ట్ బాగుంటుందండి. 1 ఎండుమిరపకాయ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 నేను మజ్జిగ మిరపకాయలు వేసుకుంటున్నాను. పప్పుచారులో మనకి టేస్ట్ బాగుండాలి అంటే కూడా మజ్జిగ మిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. నేను 2 యాడ్ చేసుకున్నాను, మీరు 3 యాడ్ చేసుకున్నా, 4 యాడ్ చేసుకున్నా మీ ఇష్టం అనమాట. సో కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా సిమ్లోనే పెట్టుకొని మీరు మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మనకి ఇది ఈ తాలింపు అనేది సో లైట్ రెడ్ కలర్ రావాలన్నమాట, ఎక్కువ డార్క్ రావద్దు. సో లైట్గా రెడ్ అయిన తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి మనం పప్పుచారు మరుగుతుంది కదా, సిమ్లో పెట్టుకున్నాం కదా, సో దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది, మీరు వదిలిపెట్టరనమాట, అంత బాగుంటుంది. సో చూడండి తాలింపు అంతా కూడా మనకు ఫ్రై అయిపోయింది కదా. సో ఈ తాలింపులో కొంతమంది ఏంటంటే ఆనియన్ కూడా యాడ్ చేస్తారండి. నేను ఆనియన్ ఏమి యాడ్ చేయలేదు. ఆల్రెడీ నేను ఆనపకాయ వేసుకున్నాను కదా పీసెస్, నాకు ఆ వెజిటేబుల్ ఒక్కటే చాలు, ఏది డామినేట్ చేయొద్దని ఇంకా నేను ఆనియన్ అనేది యాడ్ చేయలేదు. సో పప్పుచారు అనేది చూడండి టేస్టీ పప్పుచారు అనేది రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని ఇంకా మనకి ఆ ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా మనం మూత పెట్టేసుకుని 1 నిమిషం మరిగించుకొని మనం దించేసుకుంటే పప్పుచారు రెడీ అండి. థ్యాంక్ యూ అండి.